వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కడప జిల్లా కందిమల్లయ్యపల్లెలోని వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మఠం పీఠాధిపతి నియామకంపై 4 ఏళ్లుగా నెలకొన్న వివాదం ఒక కొలిక్కి వచ్చింది. పూర్వ పీఠాధిపతి వీరభోగ వసంత స్వామి మొదటి భార్య కుమారుడు వెంకటాద్రి స్వామిని మఠం యొక్క 12వ పీఠాధిపతిగా ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ నిర్ణయించింది. పీఠం ఎవరు అధిష్టాలనే విషయంలో వసంతరాయ మొదటి భార్య, రెండవ భార్య కుమారుల మధ్య 4 ఏళ్లుగా వివాదం కొనసాగింది. సాయంత్రం వెంకటాద్రి స్వామి గారికి నియామక పత్రం అందజేసి వారి సంతకం తీసుకోవడం జరిగింది. తదనంతరం వెంకటాద్రి స్వామి వారి దంపతులకు ఘనంగా సన్మానించారు. విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుంబస్తు. ముఖ్యంగా కందిమల్లయ్యపల్లె పుర ప్రజలకు, చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ప్రత్యేక అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే భక్తులకు, శిష్యులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఓం నమో వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. గ్రామస్తులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ధర్మం గెలిచింది.